ఫైనలీ Velomax is in our hands అనమాట. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ పాత లోకల్లో తీసుకుంది ఉండే అనమాట. అది ఏమో సరిగ్గా రాలేదు, వాయిస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి సో కమెంట్స్లో అంతా మెన్షన్ చేసేవాళ్ళు. దానికని చెప్పేసి సరే మనం ఒక కొత్త మైక్ తీసుకుందాము అని చెప్పేసి బాగా రీసెర్చ్ చేసాము. ఏది తీసుకోవాలి, డిజిటెక్ తీసుకోవాలా లేకపోతే మ్యాక్లో తీసుకోవాలా, ఏది తీసుకోవాలని చాలా రీసెర్చ్ చేసాము. రీసెర్చ్ చేసిన తర్వాత మాకైతే మా దగ్గర ఉన్న బడ్జెట్లో ఇది అయితే మాకు వర్త్ అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది మాకు మా కజిన్ సజెస్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఛానల్ ఉంది. సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా, సో వై కాంట్ వి ట్రై అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ 2 days ముందే ఆర్డర్ పెట్టినాము. ఎక్స్ప్రెస్ డెలివరీ అనమాట మాకు ఇది. సో ఎక్స్ప్రెస్ డెలివరీలో వచ్చేసింది. ఇదైతే దీని ఫీచర్స్ అన్నీ ఒకసారి చూద్దాము. యాక్చువల్లీ దీని అన్బాక్సింగ్ కూడా మేము షూట్ చేసాము. ఒకసారి ఆ వీడియో చూసేద్దాం. సో డెలివరీ అయితే 10 o'clockకి తెచ్చారనమాట. యాక్చువల్లీ మాకు ఫ్లిప్కార్ట్ అయ్యింటే 8 o'clockకి వచ్చేది. ఇది 10 o'clock అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి వస్తుందా రాదా అని టెన్షన్ అయిపోయింది. లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇదో మన వెలోమాక్స్. ప్యాకింగ్ అయితే సూపర్ ఉందండి. అసలు ఎంత అంటే అంత నీట్గా ప్యాక్ చేసినారు. ప్యాకింగే మాకు బాగా నచ్చింది. సో దాని ఫీచర్స్ అన్నీ వెనకాల డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారనమాట, ఎట్లా ఉంటుంది ఏమి అని. ఓకే, ఓపెన్ చేద్దాం. దీనికి కూడా మళ్ళీ ఒక కవర్ పెట్టి అందులో పెట్టారనమాట, ఒక కేస్. చూడండి అసలు కేస్ ఎంత బాగుంది చూడండి, అసలు ఎంత క్యూట్గా ఉంది. అసలు క్యూట్ అండ్ స్మార్ట్ కేస్. ఇది దీంట్లో వచ్చేసి 2 వచ్చినాయి మైక్లు, ఒక పిన్. సో దీంట్లో మళ్ళీ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, మళ్ళీ వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట. యూజర్ మాన్యువల్ ఎట్లా చేసుకోవాలి అంటే తెలియని వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి ఏమి అని గైడెన్స్ అనమాట. ఇది వారంటీ కార్డు. ఇది QR కోడ్ స్కాన్ చేస్తే మాకు 1 year వారంటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చారనమాట. దట్టు అది 7 daysలో మనం QR కోడ్ స్కాన్ చేసి వారంటీ అనేది తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి కేబుల్స్ అనమాట, C type కేబుల్స్. 2 mics ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చారనమాట కేబుల్స్. దీన్ని యాక్చువల్లీ మేము టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేసినాం. ఫస్ట్ మైక్ పెట్టుకొని ఎట్లా వస్తుంది వాయిస్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. మ్యాగ్నెట్గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఇట్లా పిన్ అన్న చేసుకోవచ్చు. ఇది మా పాతది లోకల్లో తీసుకుండేది. సో ఇది సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇంకా సరే చేంజ్ చేద్దాం మైక్ అని ఇంకా కొత్తది తీసుకోవడం అనమాట. లేకపోతే అదే యూజ్ చేస్తుంటుంది, అది సరిగ్గా రాలేదని చెప్పేసి కొత్తది. సో ఇలా కనెక్ట్ చేసుకొని అక్కడ లైట్ ఇది వస్తుంది అనమాట. కనెక్ట్ చేస్తేనే మనకి ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా పెట్టుకోవచ్చు. మ్యాగ్నెట్తో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పిన్ అయినా చేసుకోవచ్చు. సో నేను ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి కనెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో వచ్చేసి ఇవన్నమాట ఫీచర్స్. ఇంతకు ముందు ఉన్న వీడియోలో వాయిస్ కి ఇప్పుడు వచ్చే వాయిస్ కి తేడా ఉంటుంది, కింద కామెంట్ చేయండి ప్లీజ్. మేము యాక్చువల్లీ ఇప్పుడు అది మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా, ఫ్యాన్ కూడా రన్నింగ్లో ఉంది. సో నాయిస్ అయితే ఏం రావట్లేదు. ఒకసారి మీరు కూడా ప్రీవియస్ వీడియోలు చూసి ఈ వీడియోకి ఆ వీడియోస్కి కంపారిజన్ చేసి నాయిస్ అనేది వస్తుందా రావట్లేదా అని చెప్పండి. మావాడి సిగ్నల్. యాక్చువల్లీ ఇది రీజన్ ఏంటంటే మేము ఇక మైక్ తీసుకోవడానికి ప్రీవియస్ వీడియోస్లో మాది వాయిస్ కొంచెం ఎక్కువ ఇది ఫ్యాన్ వాయిస్ కానీ ఏదైనా కానీ కొంచెం వాయిస్ ఎక్కువ వస్తుంది, అది చూసుకోండి అని చెప్పారనమాట కమెంట్స్లో.
సో ఒకసారి సరే మధ్యలో మా వాడు డిస్టర్బ్ చేసినాడు. మేము ఎందుకు తీసుకోకూడదు ఒకసారి చూద్దాము అని చెప్పేసి మేము యాక్చువల్లీ చాలా రీసెర్చ్ చేసినాం అనమాట. మాకు దగ్గర ఉన్న బడ్జెట్లో ఏదైతే మాకు అఫోర్డబుల్గా ఉంటుందో చూసి తీసుకుందామని మేము కూడా చాలా సెర్చ్ చేసినాము, ఏది బాగుంటుంది రివ్యూ ఏమున్నాయని చూసాము. మా ఫ్రెండ్స్ని అడిగాము, చాలా మందిని అడిగాము. సో యూట్యూబ్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా అడిగాము ఏది బాగుంటుందని. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేసినారు. సో వాటిలో సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాం మేమైతే. యాక్చువల్లీ మాకు ఇది ప్రైస్ అయితే 2000 రూపీస్ పడింది అనమాట. డెలివరీ ఛార్జ్ అంతా కలిపి 2100 పడింది. మాకైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. కాకపోతే దీన్ని ఎలా అనేది యూస్ చేసిన తర్వాత ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ దీని రివ్యూ అనేది పోస్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము చాలాసార్లు చెక్ చేసాము ఇంతకు ముందే ఎలా వస్తుంది ఏంటి అని. ఇది పెట్టుకోకముందు పెట్టుకున్న తర్వాత ఎలా వస్తుంది అని చెప్పేసి. ఓకే, మైక్ యూజ్ చేసి ఎలా వస్తుంది, మైక్ యూజ్ చేసినాక ఎలా వస్తుంది అని మేమైతే చూసాము. సో దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫ్యాన్ వేసినా కూడా ఫ్యాన్ సౌండ్ అయితే రావట్లేదు ఇప్పుడు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇదైతే హరి వితౌట్ మైక్ చెక్ చేశాడనమాట. ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వచ్చాము. చూడండి గాలి ఎలా వస్తుందో. సో ఇప్పుడైతే వాయిస్ మీకు క్లారిటీ ఉందో లేదో కింద కామెంట్ చేయండి. నాయిస్ అయితే వస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. అదనమాట విషయం. సో మా ఆయన ముందే తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. మీరు తొందరగా కమెంట్స్ పెట్టేసేయండి, సరేనా? మా ఆయన మధ్యలో నేను భలే అయిపోతున్నాను. నా ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కమెంట్లో తొందరగా మెన్షన్ చేయండి, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.